ఫ్రెండ్స్, బిఎస్ఎన్ఎల్ ఈ పేరైతే గత కొన్ని రోజులుగా ప్రతి ఒక్కరి నోట్లో మారు మోగిపోతుంది. దీనికి రీజన్ ఏంటంటే ఫస్ట్ మనకి ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఐడియా వీళ్ళ రీఛార్జ్ రేట్లు అయితే పెంచేస్తారు. బట్ మనకి బిఎస్ఎన్ఎల్ మాత్రం వాళ్ళ రీఛార్జ్ ప్లాన్ ప్రైస్ అయితే పెంచలేదు. దీని కారణంగా ప్రతి ఒక్కరి నోట్లో బిఎస్ఎన్ఎల్ మేము ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఐడియా నుంచి బిఎస్ఎన్ఎల్కి పోర్టు పెట్టుకొని షిఫ్ట్ అవుతున్నాం అని చాలామంది అంటున్నారు. చాలామంది పోర్టు పెట్టుకొని వెళ్తున్నారు. అసలు బిఎస్ఎన్ఎల్ ఉన్న డ్రాబ్యాక్స్, బిఎస్ఎన్ఎల్ ఉన్న మైనస్లు ఏంటో తెలుసుకోకుండా మీరు సడన్గా షిఫ్ట్ అయ్యారనుకోండి, బట్ మీరు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి అయితే వస్తుంది. చాలామంది దీంట్లో ప్లాన్స్ ప్రైస్ తక్కువ ఉన్నాయని వెళ్తున్నారు. బట్ నేనైతే ఒక వీడియో చేశాను, జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా వీటి ప్లాన్స్ అనేది కంపేర్ చేసి ఒక వీడియో చేశాను. చాలా క్లారిటీగా వ్యాలిడిటీ, డేటా, ఎవ్రీథింగ్ ఆ వీడియోలో మీకు చాలా క్లారిటీగా చేశాను, ఈ నాలుగిటిని కంపేర్ చేసి. బట్ ఆ వీడియో మీరు ఫస్ట్ అయితే చూడండి, బట్ ఈ వీడియో చూసాక చూడండి. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఈ వీడియో ఎండింగ్లో ఉంటుంది, కార్డ్స్లో కూడా ఉంటుంది. ఫస్ట్ ఈ బిఎస్ఎన్ఎల్లో మైనస్లు ఏంటి, డ్రాబ్యాక్లు ఏంటి మనకి ఎయిర్టెల్, జియోతో కంపేర్ చేస్తే. బట్ మనకి వోడాఫోన్ ఐడియాను పక్క పెట్టండి. బట్ ఇప్పుడు నేను దానికోసం చెప్పాను, అది మనం మాట్లాడుకోవాల్సినంత అంతకైతే కాదు. ఫస్ట్ జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ కోసం అయితే మాట్లాడుకుందాం. బట్ మనకి బిఎస్ఎన్ఎల్లో కొన్ని కాన్స్ అయితే ఉన్నాయి, అవి తెలుసుకోకుండా చాలామంది బిఎస్ఎన్ఎల్ అనేది గవర్నమెంట్ది, బట్ బిఎస్ఎన్ఎల్లో ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయి, డేటా ఎక్కువ వస్తుంది, వ్యాలిడిటీ కూడా ఎక్కువ వస్తుంది ఎయిర్టెల్, జియోతో కంపేర్ చేస్తే చాలామంది అనుకుంటున్నారు. కానీ మెయిన్గా ఇందులో ఉన్న మైనస్ని అయితే వాళ్ళు గుర్తించట్లేదు. బట్ చాలామంది చూసే వాళ్ళు కూడా కొంత గుర్తించరు. బట్ ఇలా స్ట్రేట్గా చెప్తే చాలామంది బిఎస్ఎన్ఎల్ తక్కువ చేస్తున్నాం అని అనుకుంటారు. కానీ బట్ ఉన్నట్లు చెప్తే బట్ తక్కువ చేసినట్లయితే కాదు. ఫస్ట్ మనం ఒక స్మార్ట్ ఫోన్ వాడుతుంటే 5G ఫోన్ని, బట్ మనం 5G ఫోన్ కొనేదే మనకి అన్లిమిటెడ్ 5G డేటా రావాలని. బట్ అందుకే కదా ఎవరైనా 5G ఫోన్స్ కొనేది. ఇప్పుడు 4G ఫోన్ వాడుతూ 5G ఫోన్కి షిఫ్ట్ అవ్వాలంటే ఒక రకంగా మాకు 5Gలో అన్లిమిటెడ్ వస్తుంది, మేము 5Gకి వెళ్తాం, మాకు అన్లిమిటెడ్ డేటా వస్తుంది, ఎంత వాడినా డేటా అయిపోదని అలా అయితే వస్తూ ఉంటారు చాలామంది. అయితే ఇప్పుడు మనకి 5G అన్లిమిటెడ్ అనేది ఎయిర్టెల్, జియోలోనే ఉంది, మనకి వోడాఫోన్ ఐడియాలో 5G లేదు. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్లో మనకి 4G అయితే ఇప్పుడే మనకి సిటీస్లో అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సిటీస్లో కానీ విలేజెస్లో కానీ ఇప్పుడే మనకి ఇంప్లిమెంట్ అయితే అవుతుంది 4G అనేది. 5G రావడానికి మనం ఎట్లా చూసుకున్నా ఒక 3-4 సంవత్సరాలు పడుతుంది. బట్ అట్లీస్ట్ 2-3 సంవత్సరాలైనా పడుతుంది. ఈ 2-3 సంవత్సరాల వరకు మనం 5G కోసం వెయిట్ చేయాలి. ఒకవేళ మీరు పోర్ట్ పెట్టుకున్నారనుకోండి, ఒకవేళ మీరు 5G ఫోన్స్ వాడుతుంటే మాత్రం మీరు అన్లిమిటెడ్ డేటాను యూజ్ చేయడానికి అయితే కుదరదు. బిఎస్ఎన్ఎల్ ఓన్లీ మీకు 4G సిగ్నల్ అయితే ఉంటుంది. దీని కారణంగా మీరు అందులో మనకి 1GB 1GB, 1.5GB అయితే 1.5GB, 2GB అయితే 2GB, 3GB అయితే 3GB అందులో వచ్చే డేటానే వాడుకోవాలి. ఒకవేళ మీరు 5G ఫోన్స్ ఆడారనుకోండి, మీరు ఎయిర్టెల్, జియో వాడుతుంటే ఒకవేళ 2GB అబౌవ్ రీఛార్జ్ ప్లాన్ తీసుకున్నా, 2GB రీఛార్జ్ ప్లాన్ తీసుకున్నా మీకు అన్లిమిటెడ్ డేటా అయితే వస్తుంది, మీరు అంత ఉపయోగించుకోవచ్చు. బట్ చాలామంది అయితే ఇది తెలుసుకోకుండా బిఎస్ఎన్ఎల్ వైపు వెళ్తాం, బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ పెట్టుకుంటాం అనుకుంటారు. బట్ బిఎస్ఎన్ఎల్ని తక్కువ చేయట్లేదు. బిఎస్ఎన్ఎల్ బెస్ట్ నెట్వర్క్ అండ్ అలాగే బిఎస్ఎన్ఎల్లో చాలా రీజనబుల్ ప్రైస్లు ఉన్నాయి. నేను కూడా ఆ వీడియో చేశాను. నేనైతే ఆ వీడియోలో బిఎస్ఎన్ఎల్ అయితే హైలైట్ చేశాను. ఎందుకంటే రీఛార్జ్ ప్లాన్స్ ప్రైస్ ప్రకారంగా మనం చూసుకుంటే బిఎస్ఎన్ఎల్ అనేది టాప్ నాచ్లో అయితే ఉంటుంది ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఐడియాతో కంపేర్ చేస్తే. బట్ కాకపోతే నిజానికి మనకి ఇక్కడ బిఎస్ఎన్ఎల్ కంటే ఒక రకంగా చూసుకుంటే ఎయిర్టెల్, జియోనే బెటర్గా అయితే ఉంటాయి అన్లిమిటెడ్ డేటా ప్రకారంగా. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ డేలో చూసుకున్నా మనకి యూట్యూబ్లో చాలా క్వాలిటీ పెట్టుకుని మూవీస్ చూస్తున్నాం. అండ్ అలాగే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ కానీ, డిస్నీ ప్లస్, హాట్స్టార్ కానీ ఓటీటీకి అలవాటు పడిపోయాం. ఓటీటీలో ఒక క్వాలిటీ పెట్టుకుని మూవీ చూస్తే దాదాపు మనకి 2GB నుంచి 3GB అయిపోతుంది, ఎట్లా లేదన్నా. బట్ అలా మనం బిఎస్ఎన్ఎల్కి వెళ్ళి ఈ 2GB 3GB ఒక మూవీకి చూస్తే మాత్రం బట్ మనకు సరిపోదు, ఏమాత్రం డేటా యూజ్ చేయడానికి కూడా ఉండదు. అందుకనే చాలామంది ఈ ఎయిర్టెల్, జియో వైపు అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వచ్చారు. బట్ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ తక్కువ ప్రైస్ అనగానే చాలామంది పోర్టు పెట్టుకుంటున్నారు, పోర్టు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇలా మీరు పోర్టు పెట్టుకోవడం వల్ల మీరైతే ఖచ్చితంగా బాధపడతారు. ఎందుకంటే 5G ఫోన్స్ వాడుతున్నట్లయితే మీరు పోర్టు పెట్టుకున్నారనుకోండి, మీకు ఖచ్చితంగా డేటా ప్రాబ్లం అయితే వస్తుంది. బట్ మీరు డేటాను అయితే చాలా ఎక్కువ అయితే రీఛార్జ్ చేయించుకోవాలి. బట్ మనం ఇప్పుడు చూసుకుంటే 5G ఫోన్స్ ఉండేవాళ్ళు, నేను 5G ఫోన్స్ వాడుతున్నాను. బట్ మా ఇంట్లో వైఫై ఉన్నా నేనైతే 5G డేటాని ఆల్మోస్ట్ రోజుకి వచ్చేసరికి ఒక 10GB అయినా యూజ్ చేస్తాను. బట్ అమెజాన్ ప్రైమ్ ఏదో ఒకటి, యూట్యూబ్లో హై క్వాలిటీ మూవీస్ కానీ అట్లీస్ట్ 10GB అయితే నాకు కష్టంగా అయిపోతుంది. నేనైతే స్ట్రేట్గా చెప్తున్నాను. బట్ ఇప్పుడు నేను ఒక 2GB డేటాని డే అంతా సరిపెట్టుకోవాలంటే నా వల్ల కాదు. బట్ ఇప్పుడైతే సిచ్యువేషన్ అలా ఉంది. నేనే చాలా అడిక్ట్ అయితే అయిపోయాను 5G నెట్వర్క్కి అయితే. ఇప్పుడు నేను బిఎస్ఎన్ఎల్కి ప్రైస్ తక్కువ ఉందని వెళ్ళాను అనుకోండి, అక్కడ నాకు డేటా ఇష్యూస్ అయితే వస్తాయి. నాకు ఇచ్చే 2GB కానీ 3GB కానీ ఏ మూలకు సరిపోదు. అండ్ అలాగే ఫాస్ట్ స్పీడ్ కూడా సరిపోదు. ఎందుకంటే 5Gకి అలవాటు పడి మనం 4Gకి వెళ్ళాలంటే చాలా కష్టం. 4G నుంచి 5Gకి వస్తే మాత్రం ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. కానీ 5Gలో ఉండి 4Gకి వెళ్ళారనుకోండి, అక్కడ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా వరస్ట్గా అయితే ఉంటుంది. ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు అంతగా పోర్ట్ పెట్టుకోవాలనుకుంటే, బట్ మీరు 4G
మొబైల్స్ వాడుతున్నట్లయితే పోర్ట్ పెట్టుకోండి. ఎందుకంటే 4G ఫోన్లో మనం 5G నెట్వర్క్ని యూజ్ చేయలేం. బట్ అందుకని మీరు 4G ఫోన్స్ వాడుతుంటే మీరైతే BSNL వైపు అయితే వెళ్ళవచ్చు. ఎందుకంటే 4G అనేది మనకి బాగానే ఉంది BSNLలో. బట్ 4G ఫోన్ ఒక 2 సంవత్సరాల దాకా మేము వాడతాం అంటే మాత్రం మీరు BSNLకి వెళ్ళండి. అక్కడ మీకు రీఛార్జ్ ప్లాన్స్ అయితే చాలా రీజనబుల్గా అయితే ఉంటాయి. కానీ 5G ఫోన్స్ వాడే వాళ్ళు మాత్రం మీకు 100% జియో ఎయిర్టెల్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. వోడాఫోన్ ఐడియా అంటారా, బట్ ఈ మోడిట్ తర్వాత అదైతే ఉంటుంది. ఎందుకంటే అందులో రీఛార్జ్ ప్లాన్స్ ప్రైజెస్ అయితే చాలా విపరీతంగా అయితే ఉంటాయి. కొన్నిట్లో చూసుకుంటే మనకి ఎయిర్టెల్ జియో కంటే దాని ప్రైజే ఎక్కువ ఉంది. అండ్ అలాగే మనకి దాంట్లో 4G ఉంటుంది, 5G కూడా లేదు వోడాఫోన్ ఐడియాలో. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. BSNL అయినా మనకి రీజనబుల్ ప్రైస్లో 4G నెట్వర్క్ అయితే వస్తుంది. బట్ వోడాఫోన్ ఐడియాలో మాత్రం మనకి రీజనబుల్ ప్రైస్ కాదు, హై ఎండ్ ప్రైస్లో మనకి 4G నెట్వర్క్ అయితే వస్తుంది. బట్ దీన్ని బట్టి మీరైతే డెసిషన్ తీసుకోండి. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు జియో ఎయిర్టెల్ వాడుతుంటే ఒకవేళ BSNLకి షిఫ్ట్ అవుదాం అనుకుంటే, పోర్ట్ పెట్టుకుందాం అనుకుంటే, బట్ ఈ వీడియో ద్వారా మీరు BSNLలో ఉన్న కాన్స్ ఏంటి, జియోలో ఎయిర్టెల్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి అని తెలుసుకున్నారని అనుకుంటున్నాను. బట్ ఇదైతే చాలా చిన్న ఇన్ఫర్మేషన్, అర్థం చేసుకుని మైండ్ ఉంటే ఈ వీడియో చూడకపోయినా మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. మేము జియో ఎయిర్టెల్ నుంచి BSNLకి వెళ్తే అక్కడ మాకు అన్లిమిటెడ్ డేటా ఉండదు. అక్కడ వచ్చి 2GB 3GB డేటాని మీరు రోజంతా సరిపెట్టుకోవాలని అర్థం చేసుకుంటారు కొంతమంది, వీడియో చూడకపోయినా, ఏ వీడియో చూడకపోయినా. బట్ కొంతమంది ఏమనుకుంటారంటే అక్కడ ప్రైస్ వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. బట్ BSNLలో ప్రైస్ అనేది, బట్ వాళ్ళు 5G ఫోన్స్ వాడుతున్న ఆ రీఛార్జ్ ప్లాన్స్కి BSNL రీఛార్జ్ ప్లాన్స్కి అయితే మనకు చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ప్రైస్ అయితే అట్రాక్ట్ చేస్తుంది. బట్ ఇలా అట్రాక్ట్ అయ్యి చాలామంది బట్ ఇది అన్లిమిటెడ్ 5G వస్తుందా రాదని పట్టించుకోరు. బట్ మాకు అక్కడ ప్రైస్ తగ్గుతుంది, మేము అటు వెళ్తాం అనుకుంటారు. అటు వెళ్ళాక అర్థమవుతుంది అక్కడ మనకి వాళ్ళు ఇచ్చే 2GB 3GB డేటానే రోజంతా సరిపెట్టుకోవాలని. బట్ తర్వాత వాళ్ళు బాధపడాల్సి అయితే వస్తుంది. ఈ వీడియో ద్వారా ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలిసిందని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియోని వీలైతే మీ ఫ్రెండ్స్కి వచ్చి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఎయిర్టెల్ జియో వాడుతున్నట్లయితే ఒకవేళ BSNLకి పోర్ట్ పెట్టుకుందాం అనుకుంటే, బట్ ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక వాళ్ళు మారాలా వద్దని వాళ్ళు డెసిషన్ అయితే తీసుకుంటారు. ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్, అలాగే టెక్నిక్స్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా అయితే వస్తాయి. ఖచ్చితంగా మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.